నిన్న జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయి మీద వచ్చిన ఆరోపణలు ఆయన మా అబ్బాయి ఏం చేయాలి అక్రమంగా ఇరికిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు కావాలని ఇరికిస్తున్నాడు, నా మీద ఏదైనా ఖర్చు ఉంటే ఖర్చు తీసుకున్నాను అంటారు. కొడుకానే నేను అందరూ కొనుక్కున్నట్టు నేను కొనుక్కున్నా ఆయన అంటున్నాడు. దాన్ని ఎలా చూస్తారు? జోగి రమేష్ అనేటువంటి వాడి గురించి కూడా మనం మాట్లాడుకోవాలంటే చాలా ఒక రకంగా ఈ వ్యవస్థలో ఎటువంటి వ్యక్తులు కూడా ఉంటే వాళ్ళ గురించి మనం చర్చించుకోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. మనుషులు ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యం యొక్క విలువలు మర్చిపోయి మీరు ఆంబోతుల్లాగా రాక్షసత్వంగా గత 5 సంవత్సరంలో ఎక్కడా కూడా రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఇతర దేశాలలో కూడా ఏ రకమైనటువంటి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన అనేది జరగలేదు. మీరు వ్యవహరించిన తీరు కనిపించినవన్నీ నీవు నీ బతికేంటి 10,000 రూపాయలకు కూడా నువ్వు నీ పెడన్ నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి రైతాంగం దగ్గర నుంచి సామాన్య కార్మికుడి వరకు పీడించినటువంటి వాడివి నువ్వు. ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద నీవు మాట్లాడినటువంటి అవాకు చవాకులు, నీ కొడుకు వాడు అమెరికాలో ఉన్నాడో ఎక్కడో ఉన్నాడని చెప్తున్నావు నువ్వు. ఆ కుర్రాడు చిన్న వయసులో కుర్రాడు తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు కూడా అలా ఎదుగుతారని నిన్ను చూసి నీ కొడుకు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసుని కూడా గౌరవించకుండా ఆయన అనుభవాన్ని కూడా అసలు గౌరవించే నీకుంటే కదా గౌరవించడం అనేది. వాడికి ఎలా వస్తుంది? వాడు ఆయన గురించి, ఆయన ఆరోగ్యం గురించి, ఆయన శారీరక మానసిక పరిస్థితి గురించి మాట్లాడతాడా? వాడు వచ్చేసి అగ్రిగోల్డ్ ఆస్తులు సిఐడి కస్టడీలో కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఆస్తులను నువ్వు అక్రమంగా కొంతమంది అధికారుల్ని నువ్వు చేతిలో పెట్టుకుని వాళ్ళ ద్వారా అక్రమంగా ఈ రకమైనటువంటి మరి రిజిస్ట్రేషన్ చేయించుకుని వాటిని అమ్మి తద్వారా నువ్వు బెనిఫిట్ పొందడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది అగ్రిగోల్డ్ బాధితుల యొక్క కడుపు కొట్టేదానికి నువ్వు చేశావు. ఎంత దుర్మార్గుడు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, అతని మంత్రులు కానీ, అతని ఎమ్మెల్యేలు కానీ ఇదే అగ్రిగోల్డ్ విషయం కోర్టులో ఉంటే సిఐడి ఆధ్వర్యంలో లోకేష్ బాబు మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. మరి ఈరోజు 5 ఏళ్లలో నువ్వు ఏమి చర్య తీసుకోలేకపోయారే? ఎందుకు తీసుకోలేకపోయారంటే మీరు వేసిన అభాండాలు నిజం కాదు కాబట్టి. కానీ అదే అగ్రిగోల్డ్ ఆస్తుల్ని పేద ప్రజలకి మీరు అన్యాయం చేస్తూ మీరు ఎక్కడికక్కడ ఆస్తులు మీరు సంపాదించుకుని వాటిని బినామీగా కానీ అధికారం లొంగ తీసుకుని చేసి ఈరోజు మీరు అమ్ముకున్నటువంటి విధానం చూస్తే రాష్ట్రం మొత్తం కూడా నివిరోధపోతా ఉంది. ఇది ఒకటే కాదండి, ఇవన్నీ కొన్ని వేల కేసులు ఈ రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే మీద, మంత్రి మీద, ప్రతి వైసీపీ నాయకుడి మీద కూడా ఉన్నవి. రాబోయే రోజుల్లో చట్టపరంగా, న్యాయపరంగా ఏ రకంగా చర్య తీసుకోవాలనే దాని మీదే చట్టపరంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఎన్డీఏ కూటమి కానీ వెళ్ళుద్ది. అంతేగాని అనవసరంగా వాళ్ళలాగా ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి మనిషిని, రాష్ట్రంలో అన్ని వర్గాలని కూడా వేధించి ఇది చేసినటువంటి డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి అదేమిటి కులం ఎదుగుతున్నాడు ఇతను జోగి రమేష్. నిన్నగాక మొన్న అక్కడ గుంటూరు జిల్లాలో ఆ కుర్రాడు 15 ఏళ్ల కుర్రాడు అక్కని ఇది చేస్తే నిలదీశాడు. ఆ కుర్రాడిని నోట్లో గుడ్డలు పెట్టేసి పెట్రోలు పోసి దానం చేశారే గౌడ కుర్రాడు కాదా అతను? ఆ రోజు నీకు కనపడలేదా కులం అంటావేంటి? నీ కులానికి నువ్వు ఏమైనా ప్రతినిధివా? ఎంతో మంది ఉన్నారు మహానుభావులు ఆ కులంలో, అనేక మంది. ఆ రోజు గౌతురచన దగ్గర నుంచి కే కృష్ణమూర్తి వరకు అనేక మంది పెద్ద ఎంతో గొప్ప నాయకులు ఉన్నారు. ఈరోజు చూడండి, మాకు అక్కడ నారాయణ గారు ఉన్నారు, బందరు ఎంపీ గారు, ఎంత గొప్ప నాయకుడు. 1000 కోట్లు సంపాదించేస్తారు. ఏం సంపాదిస్తారు? పక్కనున్నటువంటి పవిత్ర సంగమాన్ని పాడు చేసినటువంటి, పవిత్రంగా కృష్ణా గోదావరి నదులు కలిసే ప్రాంతాన్ని, నీవు అక్కడ పుట్టి పెరిగినటువంటి ప్రాంతాన్ని దుర్మార్గంగా ఏ రకంగా గత 5 ఏళ్లలో మీరు నాశనం చేశారు. అక్కడ అసాంఘిక శక్తుల్ని చేర్చడం ద్వారా మీరు ఈ ప్రాంతం యొక్క ఇబ్రహీంపట్నం పెరిగి కానీ పవిత్ర సంఘం ప్రాంతం యొక్క మరి గొప్పతనాన్ని నాశనం చేయడం ద్వారా అసాంఘిక శక్తులు బారి చేసినటువంటి దుర్మార్గుడు నువ్వు. కులాల గురించి, మతాల గురించి మీరు ఇంకెన్నాళ్ళు చెప్పుకుంటారు దుర్మార్గమైన పరిపాలన చేసి? ఇకనైనా సరే బుద్ధి తెచ్చుకొని ఉండాల్సిందిగా హెచ్చరిస్తున్నాను. అలాగే సార్, రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి పేరు తొలగించారు, అంబేద్కర్ మీద దాడి చేస్తుంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అని చెప్పి అంటారు. నిజంగానే అంబేద్కర్ మీద దాడి చేశారంటారా? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు ఒకటి తొలగించాలని ఏదైతే దళిత వర్గాలు ఉన్నాయో వాళ్ళు అంతకుముందే కోరారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ వర్గాలు చేసిన దాన్ని కూడా చంద్రబాబు నాయుడు కులం ఉండాలని ఎలా చూస్తారు? అంబేద్కర్ గారు ఆయన ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆయన యావత్తు భారత జాతికి సంపద.
ఆయన ఏదైతే రాసినటువంటి రాజ్యాంగం ఉందో దాని ప్రకారం ఈ రోజుకు కూడా ఆ రోజు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశంలో ప్రతి వాళ్ళం జీవిస్తూ ఉన్నాం. ఆయనకి అందరికీ కూడా అన్ని రకాలైనటువంటి హక్కులు కల్పించాడు, రక్షణ కల్పించాడు. కానీ గత 5 సంవత్సరాలలో ఈ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి యొక్క అహంకారానికి బలైనటువంటి వర్గాల్లో బీసీలు, ఎస్సీలతో పాటు అంతకు మించి దళిత వర్గాలు ఎక్కువగా డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే అక్కడ డోర్ డెలివరీ చేశాడు ఎమ్మెల్సీ. ఆ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి అనేక వేల మంది మీద మీరు దాడులు చేసి హింసించి ప్రాణాలు తీసినటువంటి విధానం రాష్ట్రం ప్రజలు మొత్తం అంతా చూశారు. అంబేద్కర్ గారు అందరికీ ఆదర్శప్రాయుడు. అందుకని చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ యొక్క విదేశీ విద్య అనే దాని ద్వారా అందరికీ కిందన్నటువంటి దళిత వర్గాలు చదువుకునేదానికి విదేశాలకు కూడా వెళ్ళి చదువుకునేదానికి ఏర్పాటు చేసినటువంటి పేరు కూడా నువ్వు తొలగించి జగన్ విద్యా కానుకని పెట్టుకున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వంలో మీరు అంబేద్కర్ గారిని అవమానించడం ద్వారా మీరు చేసినటువంటి దానికి సమాధానంగా అన్ని వర్గాల ప్రజలతో పాటు దళిత వర్గాలు కూడా మిమ్మల్ని దించేటువంటి పాత్రలో ప్రముఖంగా పాత్ర వహించారు. మీరు చెప్పే మాటలు ఎవరు కూడా కలబలి మాటలు ఎవరు వినరు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ఉత్తమంగా అయినటువంటి నగరాలలో మొట్టమొదటిగా రాబోయేటువంటి అమరావతి నగరంలో చంద్రబాబు నాయుడు గారు 200 ఎకరాలు అంబేద్కర్ వనానికి కేటాయించడం ద్వారా అక్కడ వివిధ కార్యక్రమాలు చేసుకునేదానికి వీలుగా ఒక ఉన్నతమైనటువంటి విగ్రహంతో పాటు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసుకునే 200 ఎకరాలు కేటాయించిన దాన్ని అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను కూడా తొలగించి నువ్వు చేసినటువంటి విధానం దుర్మార్గంగా అందరూ గమనించారు. అక్కడ ఏదైతే స్వరాజ్య మైదానంలో నువ్వు పెట్టినటువంటి చోట అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి చిన్న జీటు కాదు కదా ఏ రకమైన ఏగ కూడా వాళ్ళనటువంటి పరిస్థితి అక్కడ. అయితే అక్కడ జరిగింది ఏంటంటే ఏదైతే అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మించి ఈయన యొక్క పేరు బ్రహ్మాండంగా కనపడతా ఉందో దాన్ని చూసి తట్టుకోలేనటువంటి ఆ వర్గాలకు చెందినటువంటి అన్ని వర్గాలకు చెందినటువంటి మన అంబేద్కర్ గారిని యొక్క స్థాయిని ఈ వ్యక్తి దిగదార్చాడనే ఉద్దేశంతో ఎవరో కొంతమంది చేసినటువంటి దాన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వానికి సమాజానికి ఆపాదించడం కరెక్ట్ కాదు.